హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో లాస్ట్ 9 months లో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఆక్సియం 4 మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి 25 జూన్ 2025. 2025 జూన్ 13న ఇరాన్పై ఇజ్రాయిల్ ప్రారంభించిన సైనిక చర్య పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ రైజింగ్ లయన్. 2027 జనాభా లెక్కలు ఎన్ని దశల్లో నిర్వహించబడతాయి? ఆన్సర్ ఆప్షన్ బి 2. బ్రిక్స్ సమ్మిట్ 2026ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి భారతదేశం. 2024 నుండి 25 రంజీ ట్రోఫీ విజేత జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ విదర్భ. బ్రిటన్ దేశానికి ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కీర్ స్టార్మర్. 59వ జ్ఞానపీఠ్ అవార్డును పొందిన వినోద్ కుమార్ శుక్లా గారు ఏ రాష్ట్రానికి చెందారు? ఆన్సర్ ఆప్షన్ బి ఛత్తీస్గఢ్. 2025 జనవరి 1వ తేదీన బూర్కాపై నిషేధం విధించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 స్విట్జర్లాండ్. 2025 పద్మ విభూషణ్ అవార్డు పొందిన శారదా సిన్హా ఏ రాష్ట్రానికి చెందినవారు మరియు ఏ రంగానికి ప్రసిద్ధి చెందారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి బీహార్ కళలు. 97వ అకాడమీ అవార్డుల్లో ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడిగా ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆడ్రియన్ బ్రాడీ. 97వ అకాడమీ అవార్డుల్లో ప్రధాన పాత్రలో ఉత్తమ నటి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మైకీ మెడిసన్. ఐపీఎల్ 2025లో ఎక్కువ సార్లు అర్ధశతకం చేసిన ఆటగాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కోహ్లీ. ఐపీఎల్ 2025 ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ కృణాల్ పాండ్యా. 2024 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికిచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి హాంకాంగ్. పవర్ఫుల్ కంట్రీస్ ఇండెక్స్ 2025లో భారత్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 12. 10వ తరగతి రోబోటిక్ విద్యను తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కేరళ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం దామోదరం సంజీవయ్య జయంతిని రాష్ట్ర పండగగా చేయాలని నిర్ణయించిన తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఫిబ్రవరి 14. G20 సమ్మిట్ 2025కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది?
ఆన్సర్ ఆప్షన్ బి జోహెన్నెస్బర్గ్. అర్బన్ డెవలప్మెంట్ ఇయర్ 2025 కార్యక్రమంను జరిపిన నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి గాంధీనగర్. నేరేటివ్ ఆఫ్ ది బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఎన్వి రమణ. ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ రిషికేశ్. నేషనల్ ఉమెన్ హాకీ లీగ్ 2024-25 విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి హర్యానా. ప్రపంచంలో 2025లో అత్యంత బలమైన కరెన్సీ ఏది? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి కువైట్ దినార్. 2025 ఏడాదికి గాను ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 7. కన్నడ రచయిత బాను ముస్తక్ 2025లో అందుకున్న అవార్డు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. ఇటీవల నూతన సర్వే ప్రకారం భారతదేశంలో అత్యధిక తీరారేఖ కలిగిన 4 వరుస రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భారత్ అందించిన ఆర్థిక సాయం ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి $50 మిలియన్. యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు 2025 అందుకున్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ లా పెన్షా. మహారాష్ట్ర భూషణ్ 2025 అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ రామ్ వి సుతార్. రాబందుల జనాభా లెక్కలు 2025 ప్రకారం భారతదేశంలో అత్యధిక రాబందులు గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. మే 4 నుంచి మే 15 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025కు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి బీహార్. 2025లో G7 శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి కెనడా. డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సమీర్ వి కామత్. 2025లో సంతోష్ ట్రోఫీని ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్. 17వ బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి బ్రెజిల్. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి జానిక్ సిన్నర్.
మహిళల ప్రీమియర్ లీగ్ 2025 రన్నరప్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ క్యాపిటల్స్. ఇందిరాగాంధీ అవార్డు 2024 గ్రహీత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మిచెల్ బాచెలెట్. 2024లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి మిథున్ చక్రవర్తి. ఏ సంవత్సరంలో భారతదేశం ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఆప్షన్ సి 2036. అస్సాంలోని ఎలక్ట్రానిక్ సిటీ కొత్త పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి రతన్ టాటా సిటీ. ఇరాన్లో జరిగిన ఆసియా మహిళల కబడ్డీ టైటిల్ 2025ను ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. ఇటీవల నవరత్న హోదా పొందిన 2 సంస్థలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి ఐఆర్సిటిసి అండ్ ఐఆర్ఎఫ్సి. T20 ప్రపంచ కప్ 2024 విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. కెనడా కొత్త ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మార్క్ కార్నీ. 2026లో 39వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మేఘాలయ. అటవీ దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అడవులు మరియు ఆహారం. సునీత విలియమ్స్ ఎప్పుడు భూమికి తిరిగి వచ్చారు? ఆన్సర్ ఆప్షన్ సి మార్చి 19, 2025. యూపీఎస్సీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అజయ్ కుమార్. బ్రింగ్ ఇట్ ఆన్ పుస్తక రచయిత ఎవరు? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి దీపా మాలిక్. సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి బిల్ గేట్స్. 33వ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 71. 33వ ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ 2024లో పతకాల పట్టికలో మొదటి 3 ర్యాంకులను సాధించిన 3 దేశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి యుఎస్ఏ, చైనా, జపాన్. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి విజయ్ కిషోర్. యునెస్కో ప్రపంచ జ్ఞాపక రిజిస్టర్లో చేర్చబడిన ప్రాచీన భారతీయ గ్రంథాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి భగవద్గీత, నాట్యశాస్త్రం. ఏ రాష్ట్రానికి చెందిన మధుబని పెయింటింగ్ గిన్నిస్ రికార్డును పొందింది?
ఆన్సర్ ఆప్షన్ బి బీహార్. మోడీకి మిత్రభూషణ్ అవార్డును ఏ దేశం ప్రదానం చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి శ్రీలంక. ఫోర్బ్స్ ప్రకారం అత్యంత ధనవంతుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఎలన్ మాస్క్. హాట్ ల్యాంప్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి బాను ముస్తక్. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 6. సెబీ కొత్త చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి తుహిన్ కాంతా పాండే. పహల్గం ఉగ్రదాడి ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 2025 ఏప్రిల్ 22. పహల్గం ఉగ్రదాడి అనంతరం భారత ఆర్మీ చేపట్టిన ప్రతీకార దాడికి ఏ పేరు పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ప్రధానంగా ఏ యుద్ధ విమానాలు ఉపయోగించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి రఫేల్. ఆంధ్రప్రదేశ్కు 2025లో ఎన్ని పద్మ అవార్డులు వచ్చాయి? ఆన్సర్ ఆప్షన్ సి 5. ఢిల్లీ కొత్త సీఎం ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రేఖా గుప్తా. కుంభమేళా 2025 ఎప్పుడు షెడ్యూల్ చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు. బయో ఆసియా సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్. కోల్కతాలోని పోర్ట్ విలియమ్స్ కొత్త పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి విజయ్ దుర్గం. చిత్తడి నేలల దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి మన ఉమ్మడి భవిష్యత్ కోసం చిత్తడి నేలలను రక్షించడం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి శిఖర్ ధావన్. భారతదేశపు మొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి లడక్. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం ఎన్ని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి 9. ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ బి మే 7, 2025. 2025లో పద్మశ్రీ అవార్డు అందుకున్న అరుంధతి భట్టాచార్య గతంలో ఏ బ్యాంకుకు చైర్మన్ గా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జోర్డాన్ కొత్త ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి జాఫర్ హాసన్. మొదటి ఖోఖో ప్రపంచ కప్ 2025 విజేత మరియు రన్నరప్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి భారతదేశం
మరియు నేపాల్. అమెరికాకు భారత రాయబారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి వినయ్ మోహన్ క్వాత్రా. 72వ మిస్ వరల్డ్ 2025 పోటీని ఏ నగరం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్. రాకేష్ శర్మ తర్వాత జూన్ 2025లో అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడు ఎవరు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి శుభాంశు శుక్లా. 2025లో నార్వే చెస్ టోర్నమెంట్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి మాగ్నస్ కార్లెసన్. ఫ్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి కార్లోస్ అల్కజర్. 97వ అకాడమీ అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అనోరా. సిజేఐ సంజీవ్ ఖన్నా పదవి విరమణ తర్వాత భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. అంతర్జాతీయ బుకర్ బహుమతి 2025 గెలుచుకున్న మొదటి కన్నడ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి బాను ముస్తక్. ఇటీవల యుఐడిఏఐ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ భువనేష్ కుమార్. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తదుపరి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి జస్టిస్ సూర్యకాంత్. ఖరోల్ నవ్రోకి ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి పోలాండ్. ఇటీవల బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో కొత్త సభ్యుడిగా ఎవరు చేరారు? ఆన్సర్ ఆప్షన్ సి అల్జీరియా. కొత్త యూపీఎస్సీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అజయ్ కుమార్. ఇటీవల భారతదేశం యొక్క 86వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఎల్ఆర్ శ్రీహరి. 78వ క్రేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రాన్స్. సిసిఐ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 2025ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి పంకజ్ అద్వానీ. ఇస్రో తన 101వ ఉపగ్రహం EOS-09ను ఏ రాకెట్ తర్వాత ప్రయోగించింది? ఆన్సర్ ఆప్షన్ డి PSLV-C61. భారతదేశ 37వ టెస్ట్ కెప్టెన్ గా ఎవరు నియమితులయ్యారు?
ఆన్సర్ ఆప్షన్ డి శుభమన్ గిల్. సిండికేట్ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అరుణ్ శ్రీవాస్తవ. మే 16న గుల్జార్ మరియు జగద్గురు రామభద్రాచార్య జీకి జ్ఞానపీఠ్ అవార్డ్ ఏ ఎడిషన్ ను అందించారు? ఆన్సర్ ఆప్షన్ డి 58వ. 2025 దోహా డైమండ్ లీగ్ పురుషుల జెవెలిన్ త్రో ఈవెంట్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి నీరజ్ చోప్రా. పర్యావరణ అనుకూల వ్యవసాయానికి చేసిన కృషికి 2025 ప్రపంచ ఆహార బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి మరియంగేలా హంగ్రియా. ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ మెహదీ హసన్ మీరజ్ ఎంపికయ్యారు. అతను ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ ఆప్షన్ సి బంగ్లాదేశ్. సాఫ్ అండర్-19 ఛాంపియన్షిప్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి భారతదేశం. మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఛాలెంజ్ టైటిల్ను గెలుచుకున్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎలిజ్ రాండామా. చైనా మరియు ఏ దేశం గోల్డెన్ డ్రాగన్ 2025 ఉమ్మడి సైనిక విన్యాసాలను ప్రారంభించాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ కంబోడియా. భారతదేశంలోని మొట్టమొదటి పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా అధికారంగా ప్రకటించబడిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మిజోరం. ఆంటోనీ ఆల్బనీస్ ఏ దేశ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా. లారెన్స్ వాంగ్ ఏ దేశ ప్రధానమంత్రి అయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి సింగపూర్. భారతదేశంలో మొట్టమొదటి గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ హైదరాబాద్. 2025 మాడ్రిడ్ ఓపెన్ లో పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి కాస్పర్ రూడ్. మిస్ వరల్డ్ 2025 టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి సుచితా చువాంగ్శ్రీ. ఐపీఎల్లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి రోహిత్ శర్మ. 2025 ప్రపంచ బాక్సింగ్ కప్ లో భారతదేశం ఎన్ని పతకాలు గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి 6. లూయిస్ మోంటెనెగ్రో ఏ దేశ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి పోర్చుగల్. 3వ లావెండర్ ఫెస్టివల్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్
ఆప్షన్ బి జమ్మూ మరియు కాశ్మీర్. 17వ బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి బ్రెజిల్. మహిళల ప్రీమియర్ లీగ్ 2025 రన్నరప్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ క్యాపిటల్స్. 23వ వరుణ నౌకాదళ విన్యాసాలు 2025 ఎక్కడ నిర్వహించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి అరేబియా సముద్రం. 2026లో 39వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి మేఘాలయ. 2025లో చంద్రుని మిషన్ కోసం భారతదేశం మరియు జపాన్ అంతరిక్ష సంస్థలు కలిసి చేపట్టే మిషన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి లూపెక్స్ మిషన్. అటవీ దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అడవులు మరియు ఆహారం. సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి బిల్ గేట్స్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 151. ఏ రాష్ట్రానికి చెందిన మధుబని పెయింటింగ్ గిన్నిస్ రికార్డును పొందింది? ఆన్సర్ ఆప్షన్ బి బీహార్. మోడీకి మిత్రభూషణ్ అవార్డును ఏ దేశం ప్రదానం చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి శ్రీలంక. అంతర్జాతీయ దేవాలయాల సదస్సు 2025 ఎక్కడ జరిగినది? ఆన్సర్ ఆప్షన్ సి తిరుపతి. ఆంధ్రప్రదేశ్కు 2025లో ఎన్ని పద్మ అవార్డులు వచ్చాయి? ఆన్సర్ ఆప్షన్ సి 5. కుంభమేళ 2025 ఎప్పుడు షెడ్యూల్ చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 13 నుండి ఫిబ్రవరి 26. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి శిఖర్ ధావన్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ప్రకారం భారతదేశ యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 118. 2025 పద్మ విభూషణ్ అవార్డు పొందిన శారదా సిన్హా ఏ రాష్ట్రానికి చెందిన వారు మరియు ఏ రంగానికి ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ ఆప్షన్ బి బీహార్ కళలు. 2025లో జరిగిన G20 సమ్మిట్కు ఆతిథ్యం దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి దక్షిణాఫ్రికా. ఇటీవల జాఫర్ హాసన్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి జోర్డాన్. 2025 మార్చి నాటికి భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ కె సంజయ్ మూర్తి. విజయ్ హజారే వన్డే టోర్నమెంట్ 2025 విజేతగా నిలిచిన జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కర్ణాటక. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు 2025 ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3
దావోస్, స్విట్జర్లాండ్. బీహార్ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆరిఫ్ అహ్మద్. బీసీసీఐ ఏ భారత మాజీ క్రికెటర్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2025ను ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి సచిన్ టెండూల్కర్. 2025 జనవరి నెలలో ఇస్రో చేపట్టే 100వ రాకెట్ ప్రయోగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 జిఎస్ఎల్వి F-15. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అందుకున్న మహిళా క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మితాలీ రాజ్. 2025 జనవరి 20వ తారీఖున అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీకి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ 3 రిపబ్లికన్ పార్టీ. భారతదేశంలో క్రీడా రంగంలో శిష్యులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం అయినటువంటి అర్జున అవార్డు 2025ను కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి అందచేసినది? ఆన్సర్ ఆప్షన్ 3 32. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అబ్దుల్ నజీర్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వివేక్ యాదవ్. 2025 పద్మ అవార్డు గ్రహీతలలో ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కాని వారిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి ఏ సూర్యప్రకాష్. 2025 బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెటర్గా ఎన్నికైనది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి స్మృతి మందాన. ఇటీవల ఐఆర్సిటిసి మరియు ఐఆర్ఎఫ్సి కంపెనీలు నవరత్న హోదాను పొందాయి. భారతదేశంలో నవరత్న హోదా గల కంపెనీల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ బి 26. 2025 సంవత్సరానికి భారత రక్షణ శాఖ ఈ క్రింది ఏ విధంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ సి ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్. 2025 వరల్డ్ సస్టైనబుల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ. మే 22, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 103 అమృత భారత్ రైల్వే స్టేషన్లను దేశవ్యాప్తంగా ప్రారంభించారు. అందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏకైక రైల్వే స్టేషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ సూలూరుపేట. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ జానిక్ సిన్నర్. మే 4 నుండి మే 15 వరకు జరిగిన 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పథకాల పట్టికలో మొదటి స్థానం సాధించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర. ఈ వీడియో ఫిబ్రవరి 2025లో 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి జ్ఞానేష్ కుమార్. భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం 2025కి ఏ దేశ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి ఇండోనేషియా.
ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్ 2025కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి భువనేశ్వర్. ఇటీవల ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి డి గుకేష్. ఇస్రో కొత్త అంతరిక్ష కార్యదర్శి అండ్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి వి నారాయణన్. హింసను అరికట్టడానికి డెవిల్ హంట్ ఆపరేషన్ ప్రారంభించిన భారతదేశ పొరుగు దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి బంగ్లాదేశ్. రక్షణ మంత్రిత్వ శాఖ 2025ను ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ రక్షణ సంస్కరణలు. 2025లో ఆసియన్ శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి మలేషియా. జనవరి 2025లో మూడవసారి ఘనా అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి జాన్ మహామా. ప్రతిష్టాత్మకమైన అబెల్ బహుమతి 2025 ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి మసాకి కాసివారా. 2025 నుండి 26 కేంద్ర బడ్జెట్ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అందరి అభివృద్ధి. బీసీసీఐ అవార్డ్స్ 2025లో పాలి ఉమ్రిగర్ తో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ ఆప్షన్ సి జస్ప్రీత్ బుమ్రా. ఫిబ్రవరి 2025లో విడుదలైన అవినీతి అవగాహన సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి 96వ. భారతదేశ కొత్త కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి కె సంజయ్ మూర్తి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 వార్షిక సమావేశం ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి దావోస్ స్విట్జర్లాండ్. అనోరా చిత్రంలో తన పాత్రకు ఆస్కార్లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మైకీ మడిసన్. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అజయ్ కుమార్ భల్లా. భారతదేశం ఏ దేశాన్ని ఓడించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి న్యూజిలాండ్. 11వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 2025 ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రెసిలియా బ్రెజిల్. 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం ఏ స్థానాన్ని సంపాదించుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి రెండవది. 2025 ఆసియా వింటర్ గేమ్స్లో భారతదేశం ఎన్ని పతకాలు గెలుచుకుంది? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి పతకాలు లేవు. 2025లో 9వ ఆసియా శీతాకాల క్రీడలను నిర్వహించిన దేశం ఏది?
ఆన్సర్ ఆప్షన్ బి చైనా. ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ 2025 టైటిల్ గెలుచుకున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి భారతదేశం. 2024 నుండి 25 మహిళల హాకీ ఇండియా లీగ్ టైటిల్ గెలుచుకున్న జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఒడిశా వారియర్స్. ఇటీవల 2025 గ్రాండ్ చెస్ టోర్నమెంటులో ర్యాపిడ్ టైటిల్ను గెలుచుకున్నది ఎవరు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి డి కూకేష్. పూసపాటి అశోక్ గజపతిరాజు ఏ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి గోవా. చరిత్రలో తొలిసారిగా 2026 టీ20 ప్రపంచ కప్కు అర్హత సాధించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఇటలీ. 2025లో 8వసారి భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏ నగరాన్ని ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి ఇండోర్. హర్యానా కొత్త గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అషిమ్ కుమార్ ఘోష్. భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ డేటా సెంటర్ ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. జూలై 2025లో జీపీ బిర్లా మెమోరియల్ అవార్డుతో సత్కరించబడిన ఇస్రో చీఫ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ వి నారాయణన్. జూలై 2025లో లడఖ్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి కవిందర్ గుప్తా. మొట్టమొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి శ్రీనగర్. ఎల్ఐసి సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్ దొరైస్వామి. యూలియా స్వైరీ డెంకో ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రి అయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉక్రెయిన్. 2027, 2029 మరియు 2031 సంవత్సరాల్లో జరిగే తదుపరి 3 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఆప్షన్ డి ఇంగ్లాండ్. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్టను ఏ దేశం నిర్మిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి చైనా. ఇటీవల ఏ రాష్ట్రంలో హరేలా పండుగ జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్. ఖలడన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టులో ఏ 2 దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా మరియు మయన్మార్. భారతదేశంలో మొట్టమొదటి బ్యాగ్లెస్ టీకి ఇటీవల పేటెంట్ పొందిన ఊలా టీ ప్రధానంగా ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది?
ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం. జూలై 2025లో గోర్బియా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి రాజస్థాన్. జనవరి 1, 2026 నుండి యూరోజోన్లో 21వ సభ్య దేశంగా చేరనున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి బల్గేరియా. సబీన్ ఖాన్ ఏ కంపెనీకి కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి యాపిల్. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కు మొదటి మహిళా సిఇఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రియా నాయర్. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన ఏరి సిల్క్ కు జిఐ ట్యాగ్ లభించింది? ఆన్సర్ ఆప్షన్ సి మేఘాలయ. ఏ దేశంలో కంచట్కా తీరంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది? ఆన్సర్ ఆప్షన్ 3 రష్యా. ఆసియాలో అతిపెద్ద జంగిల్ సఫారీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ హర్యానా. 2025-26లో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కింద ఎన్ని జిల్లాలు కవర్ చేయబడతాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 100. కింది నాయకులలో ఎవరి 125వ జయంతి సందర్భంగా భారత తపాలా శాఖ స్మారక తపాలా బిల్లును విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ప్రపంచంలో 4వ అతిపెద్ద బయోఫ్యూయల్ వినియోగదారుగా ఏ దేశం అవతరించింది? ఆన్సర్ ఆప్షన్ డి భారతదేశం. 2025 ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నది? ఆన్సర్ ఆప్షన్ ఏ అనాహత్ సింగ్. ఇటీవల ఏ రాష్ట్రంలో బోనాల పండుగ జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి తెలంగాణ. ఇటీవల 2025 పెన్ ప్రింటర్ బహుమతిని ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి లీలా అబోలేలా. వింబుల్డన్ ఓపెన్ 2025లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి జానిక్ సిన్నర్. జూలై 2025లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో సభ్యులుగా చేరిన దేశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి కొలంబియా అండ్ ఉజ్బెకిస్తాన్. క్యూఆర్ ఆధారిత డిజిటల్ హౌస్ అడ్రస్ సిస్టమ్ను అమలు చేసిన మొదటి నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఇండోర్. ఫైనల్స్లో కోనేరు హంపీని ఓడించి ఫైడ్ మహిళల చెస్ ప్రపంచ కప్ 2025ను ఎవరు గెలుచుకున్నారు?
ఆన్సర్ ఆప్షన్ ఏ దివ్యా దేశ్ముఖ్. ఆండ్రీ రస్సెల్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. అతను ఏ జట్టుతో సంబంధం కలిగి ఉన్నాడు? ఆన్సర్ ఆప్షన్ సి వెస్టిండీస్. రామ్సర్ కన్వెన్షన్ యొక్క సిఓపి 15 సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి విక్టోరియా జలపాతం, జింబాబ్వే. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆయుష్ శెట్టి. ఏ దేశం తన అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సత్కరించింది? ఆన్సర్ ఆప్షన్ సి ట్రినిడాడ్ మరియు టొబాగో. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి సుధాంశు మిట్టల్. వింబుల్డన్ ఓపెన్ 2025లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి ఇగా స్వియాటెక్. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి రియో డి జనీరో, బ్రెజిల్. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న 44వ భారతీయ ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ మరాఠా సైనిక ప్రకృతి దృశ్యాలు. 2025 ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్లను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఇండోనేషియా. జా మాత వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి జపాన్. రేషన్ పంపిణీ కోసం ఆధార్ ముఖ గుర్తింపును ఉపయోగించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్. 2027లో షూటింగ్ ప్రపంచ కప్ మరియు 2028లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి భారతదేశం. అర్జెంటీనా అధికారిక పర్యటన సందర్భంగా బ్యూనస్ ఎయిర్స్ నగరానికి కీ ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి నరేంద్ర మోడీ. భారతదేశంలో మొట్టమొదటి ఓవర్ పాస్ వన్యప్రాణుల కారిడార్ ఏ ఎక్స్ప్రెస్ వై పై నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే. జూలై 2025లో భారతదేశం ఏ దేశంతో కలిసి పాసెక్స్ నావిక విన్యాసాలు నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ డి గ్రీస్. ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025 పథకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా. జాతీయ వైద్య కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు?
ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ అభిజిత్ సేత్. భారతదేశంలో మొట్టమొదటి ఆక్వాటెక్ పార్క్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ నితిన్ గుప్తా. స్పార్ష్ అనేది ఏ మంత్రిత్వ శాఖకు చెందిన చొరవ? ఆన్సర్ ఆప్షన్ సి రక్షణ మంత్రిత్వ శాఖ. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గజమిత్ర పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం. ఇటీవల నకిలీ సాధువులపై ఆపరేషన్ కలనేమిని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్. లింగ ఎంపిక గర్భస్రావాలను ఆపడానికి మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి చేసిన కృషికి 2025 యుఎన్ జనాభా అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ వర్ష దేశ్ పాండే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.